మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము తిరుప్పావైలో 3వ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్ధ విశేషాలను తెలుసుకున్నాం. మరి ఈరోజు 4వ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని అర్ధ విశేషాలను తెలుసుకుందాం. அடிமலை கண்ணா ஓன்று நீ கை கரவேல் ஆடியுள் புக்கு முகந்து கொடுவார்த்தேரி ஊழி முதல்வா மர்வம்போல் பெய் கருத்து பாளியந்தோளுடை பற்பநாபன் கையில் அழிபோல் மின்ன வலம்புரி போல் வின்றதிந்து தாஷாதே ஷாங்கமுதைத்த ஷரமடை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిళిందేలోరంబావాయ్. ఇది 4వ పాశ్రం అండి. దీంట్లో అళిమలై కన్నా అంటే ఓ పర్జన్యదేవా అంటే సముద్రం వలె గంభీరమైన వాడివి, వర్షమునకు నిర్వాహకుడు వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తుంది. కొంచెము వంచన చేయకుండా, నువ్వు ఆలోచించకుండా చక్కగా ఆ సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను కడుపు నిండా దాగి గర్జించి ఆకాశం పైకి వెళ్ళి ఆ భగవంతుని దివ్య శరీరం లాగా నల్లగా మారిపోయి అప్పుడు ఆ భగవంతుడి యొక్క భుజములలో గల చేతిలోని సుదర్శనం వలె మెరువు, ఇంకో చేతిలోని పాంచజన్యం వలె గర్జించు. అప్పుడు చెలింపక నిలిచి ఉండే శాంగము అంటే ధనస్సు విడుస్తే ఎలాగైతే బాణములు వర్షము వలె బాణములు ఒకదాని వెనుక ఎలా వస్తాయో అలా కురిసిన నువ్వు వర్షాన్ని కురిపించు. బాణ పరంపర వచ్చినట్టుగా నువ్వు వర్షాన్ని కురిపించు. నువ్వు ఆ విధంగా కురిపించినట్టయితే లోకమంతా సుభిక్షమై పాడి పంటలు వెల్లివిరిసి సంపదలు కలిగి అందరూ ఆనందిస్తారు. మేమందరము మార్గశిర మాసం వ్రతాన్ని చక్కగా స్నానం చేసి ఆ నీళ్లతోని ప్రారంభించుకుంటాము. కాబట్టి ఓ పర్జన్య వర్షాన్ని కురువు అని ఆదేశిస్తుంది ఆ వరుణదేవుణ్ణి. మరి ఇక్కడ దీంట్లో అంతరార్థంగా, ఇది బాహ్యార్థం అండి. మరి దీని అంతరార్థంగా మనకేం బోధిస్తుంది అంటే, ఆ మేఘము అనేది ఏమిటి అంటే ఆచార్యుడు అని చెప్తుంది. ఆచార్యుడి వలె అంటే మేఘము మనకు తను కురుస్తుంది, వర్షాన్ని అందిస్తుంది. అంటే సముద్రంలోని నీళ్లు ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఆ ఉప్పు నీళ్లను తాను స్వీకరించి వాటిని మంచిగా మార్చి మనకు అందిస్తూ ఉంది. మనం మంచినీళ్ళగా తాగగలుగుతున్నాం. ఆ విధంగా ఆచార్యుడు కష్టతరమైన వేదాలు శాస్త్రాలు అన్నిటినీ వారు చదివి అర్థం చేసుకొని సులభతరంగా మనకు అందిస్తారు. అట్లా ఆచార్యులకు మేఘానికి పోలికలు చెప్తూ ఉందన్నమాట ఇక్కడ. మరి ఇంకా ఏం చెప్తుంది అంటే, ఆచార్యులు మనకు అందిస్తారు కదా. అయితే ఆచార్యులు మేఘానికి ఇంకో పోలిక ఏం చెప్తుందంటే, వర్షం ఎక్కడంటే అక్కడే పడుతుంది. ఇక్కడ పడాలి, ఇక్కడ పడవద్దు, ఇక్కడనే పడాలి అనేది ఏమి ఉండదు. ఆమెకి ప్లానింగ్ ఏమి ఉండదు. వర్షానికి అన్ని చోట్ల పడుతుంది. పంట భూమిలో పడుతుంది, ఇళ్ళ మీద పడుతుంది, కొండ మీద పడుతుంది, ఎడారిలో కూడా పడుతుంది. అట్లానే ఆచార్యులకు గుణవంతుడు, గుణహీనుడు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు పొట్టోడు, వాడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, ఇట్లాంటి భావాలు ఏమి ఉండవు. నేర్చుకోవాలని ఆర్తి కలిగిన శిష్యులందరికీ ఆ మేఘం ఎలా వర్షిస్తుందో ఆ విధంగా ఆచార్యులు ఉపదేశిస్తారు.
బోధిస్తారు. అంటే సమానంగా మేఘం ఎలా ఉందో ఆచార్యుడు ఆ విధంగానే. అలాగే మరి మేఘుని కంటే ఆచార్యంలో ఔదార్యం ఎక్కువ ఉంటుందట. ఎందుకు? మేఘము ప్రత్యుపకారము ఆక్షేపిస్తుంది, అంటే భూమిలో నుండి నీళ్ళని తీసుకుంటుంది, ఆపేక్షిస్తుంది మేఘము. కానీ ఆచార్యుడు ప్రత్యుపకారాన్ని ఆశించడు. ఆయన పుస్తకాలు ఆయననే చదువుకొని ఆయననే ఇవ్వడానికి చూస్తాడు తప్ప మళ్ళీ శిష్యుల నుండి తను ఏదో పొందాలి అని ఆలోచించడు, ప్రత్యుపకారాన్ని కోరడు ఆచార్యుడు అని ఇక్కడ చెప్తుంది. అయ్యో ఇంకా వాడికి అది చెప్పకపోతే ఇది నేర్పించకపోతే అనే భావాన్ని కలిగి ఉంటాడు. కానీ అంటే నిజమైన శిష్యుడు ఆర్తి కలిగి ఉన్నప్పుడు ఆచార్యుడు ఆ విధంగా భావిస్తాడు. అయితే ఇక్కడ ఉదారము అంటే మన కృష్ణ పరమాత్మ ఇంకోటి చెప్తున్నాడు. ఏమని అంటే, ఎవరైనా దానం ఇస్తే ఆహా ఎంత ఉదారులు మీరు దానం ఇచ్చారు అంటారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే, పుచ్చుకునే వాళ్ళే ఉదారులు. ఎందుకట అంటే మనకు ఇవ్వడానికి అవకాశము ఎక్కడ దొరుకుతుంది? మనం ఇద్దామన్నా తీసుకునే వాళ్ళు దొరకట్లే. ఈ రోజుల్లో మన ఇంట్లో అన్నము పప్పు మిగిలితే ఇంతకుముందు బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు, పెడితే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు చాలామంది, గమనించారా? మరి మన ఇంట్లో ఏమైనా మిగిలిపోతే, ఏదైనా ఫంక్షన్ అయినా మిగిలిపోతే ఎక్కడ పడేయాలి అర్థం కాక మనం బాధపడుతున్నాం ఇప్పుడు. అంతంత పదార్థాలు అంటే మనము ఇస్తే తీసుకోవడానికి కూడా మనకు ఎవరైనా దొరకాలి. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, నన్ను భక్తులుగా వాళ్ళు కోరుకున్నప్పుడు నేను అనుగ్రహించే అవకాశం వస్తుంది. నేను ఎవరినన్నా అనుగ్రహించాను అనుకో, వాళ్ళు సంతోషపడి ఏం చేస్తారు, ఇంకొకళ్ళు చెప్తారు, నన్ను భగవంతుడికి మొక్కితే ఇట్లా అయింది అని. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది ఈ లీల. కాబట్టి నన్ను ఎవరైతే భక్తులు అనుగ్రహించమని కోరుకుంటారో వాళ్ళే ఉదారులు అంటున్నాడు. అందుకే మరి భగవంతుడు, మనలాంటి ఆలోచనలు ఉండవు కదా భగవంతుడికి. మనం ఇంత చేస్తే మనమే చేసినాం, ఇంత చేసినాం, అంత చేసినాం అంటాం. కానీ భగవంతుడు సర్వం చేస్తూ ఇస్తూ కూడా పుచ్చుకునే వాళ్ళు ఉదారులు అంటున్నాడు. అది మనం గమనించాలి. కాబట్టి ఈ పాశ్రం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, పరిపూర్ణమైన ఆచార్యుణ్ణి సేవించుకొని జ్ఞానాన్ని పొందాలి. అదేవిధంగా మేఘము మెరుపు ఉరుము ఉంటుంది మేఘానికి. ఆచార్యుడికి జ్ఞానం ఉండడమే కాదు ఆచరణ కూడా ఉండాలి. అన్ని మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు, మాటలు చెప్పేటోళ్ళే ఆచార్యులు గారు. వాళ్ళు ఆచరించి చూపించిన వాళ్ళే పరిపూర్ణమైన ఆచార్యులు అని ఆచార్యులు ఎలా ఉండాలో తెలియజేస్తుంది ఇక్కడ. అదేవిధంగా మనం అలవర్చుకోవాల్సిన ఇంకొక గుణం ఏంటిది అంటే, అసూయ ఉండకూడదు. మనం ఎవరికైనా దానం ఇచ్చిన వాళ్ళు సుఖంగా ఉంటే మనం చూసి ఓర్వలేకపోతే మనం ధ్యానం చేసి లాభం లేదు. అలా ఉండకూడదు. వాళ్ళ ఆనందాన్ని చూసి మనము సంతోషించాలి. ఒక ఆచార్యుడు విద్యార్థులకు విద్య నేర్పిస్తే వాళ్ళు బుద్ధిమంతులై ఉన్నత స్థాయికి ఎదిగి, ఇప్పుడు ఒక టీచరు దగ్గర చదువు నేర్చుకున్న పిల్లవాడు కలెక్టర్ అయిండు. కలెక్టర్ అయి వస్తే అబ్బవాడు కలెక్టర్ అయిండు, నేను చెప్పడం వల్ల అయిండు అని మనము ఓర్వలేనితనాన్ని ప్రదర్శించద్దు, ఆనందించాలి. మన దగ్గర నుంచి చదువుకుని వెళ్ళిన పిల్లవాడు చక్కగా ఇంత ఉన్నత స్థాయికి వచ్చాడు అని ఎవరి గురించి అయినా కానీ వాళ్ళ గొప్పతనాన్ని చూసి మనము ఆనందించాలి, కానీ ఈర్ష్యపడకూడదు, హర్షించాలి అని. మరి ఇక్కడ మేఘుడు కూడా ఈ లోకమంతా హర్షించేటట్లు నువ్వు కురవాలి, నువ్వు వర్షం పడితే అందరూ సంతోషించాలి. మరి పెద్దలు ఆనందిస్తే మాకు ఆనందం కలుగుతుంది. పెద్దలకు పంటలు పాడి అన్నీ సమృద్ధిగా ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి వ్రత స్నానం చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం.
కాబట్టి నువ్వు ఓ పర్జన్య వర్ణదేవ వర్షాన్ని గురువు, మేము ఆ శ్రీకృష్ణుడిని ఎప్పుడు కలుస్తామా అని ఆతృతగా ఉన్నాం, అందుకని తొందరగా స్నానం చేయాలి, నువ్వు తొందరగా నేను చెప్పిన విధంగా నువ్వు వర్షాన్ని కురిపించు అని ఈ పాశ్రం ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆ భగవంతుని యొక్క నామాన్ని చక్కగా స్మరిస్తూ ఈ రోజంతా ధ్యానిస్తూ ఆ పరమాత్ముడి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజని గళితం యా బలాత్ కుంతభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.